కులగణ సర్వే మీద ఇంకొక చిన్న పురోగతి సాధిద్దాం. ఎందుకంటే కులగణ మీద మీరు నన్ను ఎంతోసార్లు అడిగిరు కాబట్టి నేను చెప్పడం కంటే యాక్చువల్ వర్క్ చేసే వాళ్ళు కింద ఎవరైనా చెప్తేనే కరెక్ట్గా ఉంటుందని చెప్పిన భావించి ఇగో ఇప్పుడు ఈ షో అరేంజ్ చేసినాం ఫ్రెండ్స్. నరసింహన్న కూడా మన దగ్గర ఉన్నారు. ఇవాళ దళితులకు ఏ రకంగా అన్యాయం జరుగుతున్నది కులగణల వల్ల ఆయన నోటనే మనం ఇది కంప్లీట్ కిందాం దాన నాకు అక్కర్లే మీ వాయిస్ వినిపించాలి. నమస్తే, జై శ్రీరామ్. నా దేశంలో జయజాంబ, నా పేరు నరసింహ ఉప్పుల. నేను ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మా సంస్థ లక్ష్యమే కన్వర్టెడ్ క్రైస్తవులు ఎస్సీ హోదాకు అనర్హులు. ఇది మేము ఓన్గా డిమాండ్ చేయట్లేదు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కునే ఇంప్లిమెంట్ చేయమని మేము 2019వ సంవత్సరం నుంచి మా కన్నశ్రీ సెల్వన్ గారు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలోనే వారు చనిపోవడం కూడా జరిగింది. రీసెంట్గా ఈ కులగణన కూడా ఎందుకు చేస్తారో ఏం చేస్తారో స్పష్టమైన వైఖరి ప్రభుత్వం అన్నైపోయిన విషయాలని మీరు విశ్లేషిస్తున్న విషయాలను చాలా వాస్తవాన్ని చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే మేము ఇలా స్వాతంత్రం కూడా వివక్ష అనుభవించినాం, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాం. దానికి ఆర్ఎస్ఎస్ మీద నెపం నెడుతున్నారు. ఆర్ఎస్ఎస్ 1925వ సంవత్సరంలో ఈ దేశంలోకి ఎంటర్ అయింది. మరి అంతమందికి వివక్ష ఎవరు చేసిండ్రు? మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 40-50 ఏళ్ళు మీ పార్టీ కదా రేవంత్ అన్న ఈ దేశాన్ని పరిపాలన చేసింది. రేవంత్ అన్న పార్టీ కాదు, అది కూడా బలిదేవత పార్టీ, బలిదేవతల పార్టీ కదా. మరి ఆ వివక్ష 40 ఏళ్ళు ఈ దేశం నుంచి వివక్ష ఓటడానికి, కుల అసమానతలు ఓటడానికి, ఈ ప్రాంతీయ విద్వేషాలు ఓటడానికి మీ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? సరే, అది పోని. మొన్న రీసెంట్ ఎలక్షన్లలో మన రేవంత్ అన్న కాలుకు బల్బం కట్టుకొని నోటుకు మైకి పట్టుకొని ఏం మాట్లాడినరు? బీజేపీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తారని ఊరూరా కాలుకు బల్బం కట్టుకొని తిరిగినాం. బుక్లనేమో మీకు ఉద్యోగం ఉపయోగపడ్డదా అని చెప్పి అడుగుతున్నావు. నేను అడుగుతున్నా, ఏ ఆధారంతో మాట్లాడినామో మాకైతే తెలియదు. దాని మీద ఇప్పటివరకు ఆ కుట్ర బయట పెట్టలేదు. మీ మీద అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. మమ్మల్ని వాడుకొని తప్పుడు వాదనలు నువ్వు చేసినందుకు. రెండవదన్నా, ఈ కులగణన ద్వారా ఏం చేయాలనుకుంటున్నావు? ఇలా భారత రాజ్యాంగానికి సుప్రీంకోర్టు మూల సూత్రాలను పక్కకు వదిలి సీలింగ్ ఎత్తేసి విద్య, ఉపాధి, వైద్య రంగాల్లో వ్యాపార రంగాల్లో మాకేమైనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏమైనా స్పెషల్గా ఏమైనా అరేంజ్ చేయాలనుకుంటున్నావా? మరి ఈ సెన్సెస్ తీసుకొని ఇవన్నీ తీసేసుకొని ఆధారాలు మీ దగ్గర పెట్టుకొని ఎవరికప్ప చెప్పి ఎవరి జీవితాలను బలి చేయాలనుకుంటున్నావు? రిజల్ట్ అనేది చెప్తలేడు. అదే నేను అంటూ ఏం చేయాలనుకుంటున్నావు? ఎవరి కోసం? నరసింహన్న, శ్రవణన్న, నేను ఏమంటా అంటే భారతీయ జనతా పార్టీకి నేను ఇంతకుముందు కూడా ఒక సూచన ఇచ్చిన. ఏంటంటే ఈ కులగణ క్యాస్ట్ సెన్సస్ సెంట్రల్ చేస్తే సెన్సస్, మనం స్టేట్లు చేస్తే సర్వేనే అంటారు. సో సర్వేనే అనుకుందాం. నేను ఏమంటా అంటే యావత్ భారతదేశంలో కంప్లీట్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కదా ఈయన చైర్మన్ చేయాలి. ఎవరిని? రాహుల్ గాంధీ. అమ్మో రేవంత్ రెడ్డిని చేయొద్దు, ఆయన రేవండ్రా సిస్టమ్ తీసుకొస్తారు. సో నేనేమంటా అంటే ఈయన తేవాలి. ఎవరిని? మన రాహుల్ గాంధీ. జిలేబీ సాబ్ని తీసుకొని వస్తే ఎట్లా దిప్పుతాడో చూడాలి. జిలేబీ బాయ్ అని దిప్పుతాడు కదా ఆయన ఎట్లా దిప్పుతాడో చూడాలి. అప్పుడు మంచి అయితే ఆయనకే క్రెడిట్. నువ్వు తోపురాని ఆయన ఈయన మంచి చేస్తాడా? వీళ్ళకి ఇప్పుడు మీ బుక్ చూపించారు, క్లారిటీ ఉన్నదా? ఈయనకి చెప్పి మనం దండేసి దండం పెడితే దండయాత్ర ఓడి మీద అవుతుంది. అసమర్థుడు ఇగో గీయనని ప్రధానమంత్రి చేస్తే ఏమవుతుంది? అవుతుందాకా కరెక్ట్. ఇంకొకటి భారతీయ జనతా పార్టీకి కూడా ఒకటి ప్రపంచంలో పేరు వస్తుంది. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ని కూడా ఒక కమిటీకి చైర్మన్ చేసి కంప్లీట్గా ఆయన నేతృత్వంలోనే చేయమని చెప్పింది అన్నది పేరు వస్తుందా? ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అసలు వేరేది మనం ఆలోచించు. మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే ముఖ్యమంత్రి ఈరోజు ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తాను. మన్ కీ బాత్లో మాట్లాడిపియాలి. ప్రధానమంత్రి మన్ కీ బాత్లో మాట్లాడిపియాలి. కరెక్టే కదా? అయితే ఈ కులగణనకు సంబంధించి ఒక దళిత ఉద్యమకారునిగా నేను ప్రభుత్వానికి ఒకటి విన్నవించాలనుకుంటా. విన్నవించుకున్న దున్నపోతు మీద వాన పడ్డట్టే. కానీ ఇక ఎందుకంటే ప్రజలను ఆలోచించాలి, దళితులను ఆలోచించాలి కదా. ఈ దళితులను బూచిపెట్టే రాజకీయాలు చేస్తున్నాం. ఇందాక మీరు మన అద్దంకి దయాకర్ అన్న విషయం తీసుకున్నాం. అద్దంకి దయాకర్ అన్న రిజర్వేషన్కి అర్హుడే కాదు, ఆయన కన్వర్టెడ్ క్రైస్తవుడు. ఇలా 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఆర్టికల్ 341 ప్రకారము కన్వర్టెడ్ క్రైస్తవులందరూ కూడా ఎస్సీ హోదాకు అనర్హులు. ఇప్పటిదాకా ఈ 15% రిజర్వేషన్ ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా అందులో మోర్ దెన్ ఇది కన్వర్టెడ్ క్రైస్తవులే. నా దళితులకు గుడిసెలో ఉన్నాడు, లేకపోతే చిన్న రూమ్లో ఉన్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడన్న. ఈ బలిసిన దళితులే ఇంకా ఈ అగ్రకులాలు అంటారు కదా, అగ్రకులాలు కాదు మమ్మల్ని దొక్కేసేది. ఈ రిజర్వేషన్ల ద్వారా వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఎవడైతే లబ్ధి పొంది ఎంఆర్ఓలుగా, లేకపోతే ఆర్టీఓలుగా, కలెక్టర్లుగా, లేకపోతే వ్యాపార రంగంలో లాభ అయ్యి రక్తం పీటుకు తింటున్నారు. దీనికి ఏమో ఆర్ఎస్ఎస్ను, అగ్రకులాలను, బాపురోడు అని వాళ్ళ మీదకి నెడతారు వీళ్ళంతా. ఈ సందర్భంగా రేవంత్ అన్న మిమ్మల్ని అడుగుతున్నాను,
ఇలా దళిత వాళ్ళని కాస్త క్రైస్తవ వాళ్ళగా మార్చాలని మీ ప్రభుత్వ కుహాన లౌకిక పార్టీల యొక్క బండారు బట్ట పెట్టడానికి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షిస్తుంది కంకణం కట్టుకుంది. ఈ సందర్భంగా మొన్ననే సోమవారం రోజు అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్లకు మెమోరాండాలు ఇచ్చాం. ఏమని ఇచ్చినామంటే, ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు కదా, ఆ సర్వే మీకు నిజంగా నిబద్ధత ఉంటే, నిజంగా మీ సోనియా గాంధీ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే, మీ రాహుల్ గాంధీ మీద మీకు గౌరవం ఉంటే, ఎస్సీ కులాల నుంచి కన్వర్ట్ అయ్యారు క్రైస్తవులుగా ముస్లింలుగా, వాళ్ళందరినీ ఎక్కడ కౌంట్ చేయాలనుకుంటున్నారు మీరంతా? ఎందుకు దళితులుగా మళ్ళీ కౌంట్ చేయాలనుకుంటున్నారు? ఇది భారత రాజ్యాంగం 3 సూత్రాలకు వ్యతిరేకం కాదా? ఇది అంబేద్కర్ మీద మీకు గౌరవం ఉంటే ఇది అంబేద్కర్ అవమానించినట్టు కాదా? మా దళితుల పొట్ట కొడుతున్నట్టు కాదా? మరి ఎవడి పొట్ట నింపనీకే ఇలా అంతర్జాతీయంగా క్రైస్తవుల యొక్క చెప్పు చేతల్లో మీరుంటూ మా దళితుల జీవితాలు బలి పెడతారా? మీకు సిగ్గు శరం ఉంటే నేను సరిగ్గానే మాట్లాడుతున్నా, చేయండి. కన్వర్ట్ అయిన వాళ్ళందరూ బీసీసీ కోటా కింద రిజిస్టర్ చేయండి. నిజంగా మా ఎస్సీలకు ఈ క్రీమిలేయర్ ఎందుకు మాట్లాడట్లేదన్న? క్రీమిలేయర్ మాట్లాడడానికి బలిపోయింది. ఒక ఎంఆర్ఓ స్థాయి, ఆర్టీఓ స్థాయి పెట్టండి. గ్రూప్ 4కి ఏం పెట్టకండి. క్రీమిలేయర్ మాట్లాడితే ఇట్లా కూడా పెట్టు. ఎందుకు పెట్టలేదు అంటే దళితులను రాజకీయానికి వాడుకుంటావు. నీ మీద ఎవడన్నా రాజకీయ ఆరోపణలు చేస్తే నీ గుమ్మం కాడ కుక్కలేక పెట్టి రక్షణ వాడుకుంటావు. కానీ ఇలా అన్ని పార్టీల మీద ఆరోపణలు చేస్తున్నావు. బీఆర్ఎస్ అన్న చెప్పినట్టు ఇందాక సమగ్ర కుటుంబ సర్వే చేసింది, ఎవరికి లబ్ధి చేరింది? ఆ దళిత బంధు వచ్చి నీ మోచేతి నీళ్ళ కుక్కలను మేపిన నువ్వు. ఇలా ఏ పేదోనికి వచ్చింది దళిత బంధు? ఏ గ్రామంలో వచ్చింది? దళిత బంధు మీద నా దగ్గర నేను మీకు డేటా ఇవ్వమంటే ఇస్తా. ఏమన్నా పోరాడతా అంటే తప్పకుండా పోరాడతామన్నా. కార్లు ఇస్తానన్నారే, అసలు ఆ కారు రానికనే 6 నెలల బుకింగ్ ఉన్నది. నెల రూపాయల కార్లు ఇచ్చేసారు. 40% కమిషన్. ట్రాక్టర్లు. అది ఇంకొకటి ఏంటంటే, అన్న నాకు ఈ కారు వనికిరాదన్న, ఈ కారు తీసుకొని నువ్వు ఏదో నాకు క్యాష్ అని ఇచ్చేయరన్న. కరెక్ట్. అందులో 50 ఇప్పుడు మీరు అన్నట్టు 30-40% తీసుకొని అందులో ఒక పెద్ద పెద్ద డీలర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇది బయట పెడదామని అంటే కూడా ఇప్పుడు పచ్చిగా చెప్తున్న శ్రవణ్ అన్న, మీరు కార్పొరేటర్ స్థాయిలో ఉన్నారు, మీరు కూడా ప్రజా మాట్లాడుతున్నారు. వాసవి మీద మేము అన్నీ చూపించినాం సాక్ష్యాలు. వాళ్ళే అఫిడేవిట్ ఇచ్చారు కోట్ల, మేము మింగేసినాము, అస్థి పంజరం ఉచ్చేసినాము, లుటుక్కున్నాం, ఇంకా అస్థి పంజరం ఉచ్చేసినాము, పక్కకు ల్యాండ్ ఇస్తామని ఆ కోట్ల రాసిరు. కరెక్ట్. వాళ్ళు ఇలా హ్యాపీ బర్త్డే టు యూ వాళ్ళకనే మా బుడిబడి నడకల బుజ్జాయి జన్మదిన శుభాకాంక్షలు అందించిన మా రేవంత్ అన్నకు వాసవాళ్ళు కథం అయిపోయారు. దాని మీద ముచ్చటనే లేకపోయి రేవంత్ రావు సిస్టమ్ వచ్చి హైడ్రా అని తన్నేసి లాస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం. నేను ఏదైనా కేసు వేద్దామని అంటే నాకు లాయర్ ఫీజులు దండగా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే శ్రవణ్ అన్న, మీ ద్వారా మీకు కూడా నేను ఏం చెప్తున్నానంటే, కేసులు వేసినా మళ్ళీ కోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలి వీళ్ళే. మళ్ళీ మనం కోర్టు డోర్లు తాకాల. సార్ మీరు ఇచ్చిన తీర్పులు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తలేరు, దయచేసి కంటెంప్ట్ వేస్తున్నాము, వీళ్ళు ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అడుగుతున్నారు, మళ్ళీ చూడుర్రి సార్, మళ్ళీ వేయాలా ప్రభుత్వాలు మారిపోతాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా ఏదైనా ప్రజల పరేషాన్ తగ్గిందా? లేదు, తగ్గలే. నేను ఇక డిసైడ్ ఏం చేసినానంటే, ఇప్పటిదాకా యూట్యూబర్లలో డిజిటల్ దంగల్ జరగలే. ధర్నా చౌక్ ఏముందో నాకు తెలియదు, కానీ డిజిటల్ దంగల్ చిత్రగుప్తు ద్వారా జరుగుతుంది. ఇక నేను అందుకనే కంప్లీట్గా డేటా చెప్తున్నా అందరికి. ఇగో ఇది సెక్షన్, ఇగో ఇది నువ్వు FTLని ఇచ్చేసినా అంటావు, NOC ఇచ్చిన అంటావు. ఏ ప్రొవిజన్ కింద ఇచ్చినావు? ఏ ప్రభుత్వాలకు ఏం ప్రొవిజన్ ఉన్నది? నువ్వు నాకు చూపెట్టు కదా, నేను నీకు లా తీసుకొని వస్తాను, నువ్వు చూపెట్టు కదా. ఇప్పుడు నేను దళిత బంధు కూడా మీకు డేటా ఇస్తాను. నా దగ్గర అబ్సల్యూట్ డేటా ఉన్నది, అబ్సల్యూట్ ఉన్నది డేటా మీకు ఇస్తా. మీరు దాన్ని ఏమన్నా సెంటరింగ్ కూడా, సెంటరింగ్ దుకాణమే లేదా ఇంతవరకు, అటు సెంటరింగ్ వేయలేదు. ఆడికి సెంటరింగ్ ఇచ్చి పడేసారు అన్న బీసీ భక్తుల, ఆడికి సెంటరింగే లేదు, ఆడికి ఇచ్చి పడేసారు. వాస్తవం కరెక్టే. వీళ్ళైతే వాళ్ళు షేర్ అయితే మేము సవా షేర్ అని చెప్పి మనోడు రేవంత్ అన్ననైతే తెలంగాణ నిధులు మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్లకు వాడుతున్నాడు. మనం సిగ్గుపడాలన్న, ఈరోజు ఏది చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వంలో డబ్బులు లేవన్నా. ₹1 GHMCలో లేదు. GHMCలో చిన్న రోడ్లు వేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజున. అసలు GHMC చిన్న జోడిస్తాను. తలకొండపల్లి మండలంలో మా ఫ్రెండ్ ఒక అతను సెక్రటరీగా పనిచేస్తాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకపోతే గ్రామ పంచాయతీలు నడవలేని పరిస్థితి అంట ఈరోజు. కరెక్ట్. తెలంగాణ వచ్చినప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ లేకపోతే లైట్ పడదు, నల్ల బిల్లు నల్ల ఆన్ చేయడానికి కూడా వాడు రాడు. కరెక్ట్. లేడు అనేది మోదీ గారు నిజంగా ఇది మనం జర చూడాలి. నేను ఇది రిక్వెస్ట్ చేస్తున్నాను, అన్న చెప్పినట్టు గ్రామ పంచాయతీలకు డైరెక్ట్ మోడీ గారి డబ్బులు ఇస్తున్నట్టు నడుస్తుంది. బీజేపీ కార్పొరేటర్లకు కూడా ఇవ్వాలని దయచేసి మీరు ఫీల్ అవ్వద్దు. బీజేపీలో కూడా సోయి లేదన్న, సోయి లేదు.
అటు ఇచ్చినోడు ఇస్తున్నాడు. మేము తీసుకొస్తున్నాం, సెంట్రల్ తీస్తలేదని చెప్పుకోనికే ఇక్కడ కేంద్ర మంత్రులు ఉన్నారు, లేకపోతే ఇంత ఎంపీలు లాయర్లు అని చెప్పుకుంటారు. ఒకటి ఇప్పుడు ఆయన మళ్ళీ నన్ను కొడతాడు, బాధపడ్డా సార్ ఆయన వాస్తవాన్ని మాట్లాడుకుంటాం. ప్రాబ్లం ఏంటంటే మనకు అధ్యక్ష పదవి మీద ఉన్నంత వ్యామోహము ప్రజల పక్షాన పోరాడానికి మాత్రం మాకు మోడీ గారి దేశానికి నేనైతేనే అంటే వెనుకకున్న వాళ్ళందరూ శంషవేటికి ఎగిరి షటాకి వెళ్ళలే. నేనైతేనే అంతే. ఇక దాన్ని మళ్ళీ నేను ఇక ఎట్లుంటుందంటే నా నోటికి తాళం వేసుకుంటాను. సో ఇంకొక బాధ చెప్పుకుంటానా, ఈ ఏబిసిడి వర్గీకరణ కూడా ఎస్సీ కమిషన్ నిన్న నియుక్తి చేసారు. దానికి మా రేవంత్ నాకు మా దళితుల మీద చూడండి ఎంత ప్రేమ ఉందో. దానికి విచారణ కమిషనర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ అంట. ఎందుకే మా దళితులు లేడా, ఐఏఎస్లు ఐపీఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు జడ్జీలు లేరా? వాళ్ళని కాకపోతే బీసీ సోదరులను పెట్టు. అరే వాళ్ళని కాకపోతే సామాజిక చైతన్యంలో ఓసీ సోదరులు చాలా మంది ఉన్నారు భయ్, వాళ్ళని పెట్టు. మళ్ళీ తీసుకొచ్చి ఎస్సీ కమిషన్ విచారణ కమిషన్ చైర్మన్గా షమీమ్ అఖ్తర్. ఎందుకే ఇలా వాళ్ళు చెప్పారు ఎటు పోయి రేవంత్ అన్నకు అర్థమయ్యేటట్టు చెప్తా. రేవంత్ అన్న వాళ్ళ కోరిక ఏంటంటే ఒక దళితుల బాధ దళితుడు అర్థం చేసుకుంటాడు అని ఒక మాట చెప్తారు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ మీ బాధ మీ రాహుల్ గాంధీ అర్థం చేసుకుంటాడు, మీ రాహుల్ గాంధీ బాధ రేవంత్ అన్న అర్థం చేసుకుంటాడు, రేవంత్ అన్న బాధ మీ బాంఛాన్ బతుకులు వాడే కాంగ్రెస్ ఈయన చరిత్ర కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. సో గట్లనే వాళ్ళ బాధ వాళ్ళ మనుషులు అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే బీసీలని దళితుల ఓటు బ్యాంకు నుంచి 14% గండి కొట్టి ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. వాళ్ళ బాధ అది. ఎందుకు చెప్తున్నారు అని అంటే నేనేమంటా అంటే ట్రూ స్పిరిట్లో సచ్చార్ కమిటీని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. కులం వద్దు, జాతి వద్దు, మతం వద్దు, ఏమొద్దు, ఎకనామిక్ రిజర్వేషన్ తీసుకొద్దాం. మళ్ళీ సచ్చార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం పోదామా? అప్పుడు పోతే సచ్చార్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పోతే నేనేమంటున్నా 100% ఇంప్లిమెంట్ చేద్దాం. వక్ఫ్ భూములనే కరెక్ట్గా వాడుకుంటే ఇది ఎప్పుడు సచ్చార్ కమిటీ 1947 జమానకి ఇచ్చింది, అది భూమి పుట్టినప్పుడు ఇచ్చింది రిపోర్ట్. మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిరా? సచ్చార్ కమిటీ రిపోర్ట్ ప్రకారం మీకు చెప్తున్నానా, మీరు డిబేట్లలో పోతారు కాబట్టి వక్ఫ్ భూములను ఆజమానాలు ఉన్న భూములను కరెక్ట్గా ఉపయోగించుకుంటే 12,000 కోట్లు వస్తుండే ఆ రోజులలో. 12,000 కోట్లు యాక్చువల్ జంత జనరేట్ చేస్తున్నారు 162 crores. మిగతాదంతా ఏ బ్యారిస్టర్ తీసుకున్నాడు, ఏ గంగా జమున తహజీబ్ తీసుకున్నది, ఏ ఖార్గే గారి మీద గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో వక్ఫ్ భూములు దొబ్బిండు. ఇది వాస్తవం కదా? 100%. ఇది వాస్తవంగా యాంటీ బీజేపీ నడుపుతున్నది మైనారిటీ పేర్ల మీద ముస్లింలు. నేను ఈరోజు స్టేట్ చెప్తున్నా, మల్కాజ్గిరిలో 18 ఎకరాలు ఒకటి వర్క్ బోర్డ్ భూమి అనేది వివాదం నడుస్తుందో మొన్న పోలీసులను పూర్తిగా అడ్డుపెట్టి రేవంత్ రెడ్డి సోదరులు కబ్జాకి పొజిషన్లోకి వచ్చిరా లేదా చెప్పండి డైరెక్ట్ దమ్ముంటే చెప్పమని వక్ఫ్ అని చెప్పి 18 ఎకరాలు అలా పొజిషన్ తీసుకున్నారు. పొజిషన్ టెన్షన్ వాడకే అది రద్దు అవుతుంది. అమ్మ తోడు ఉంటుంది, అందరికీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఈ సందర్భంగా రేవంత్ అన్న ప్రభుత్వానికి మరొక నివేదిక, అంటే వాళ్ళు ఎట్లా వినరు కానీ ప్రజలను ఆలోచించి చిత్రగుప్త వేదిక ద్వారా ప్రజలను ఆలోచిస్తారు. నేను ఒక దళిత ఉద్యమకారునిగా గుర్తు చేస్తున్నా, ఇలా మైనార్టీల పేరు మీద ముఖ్యంగా క్రైస్తవులకు ముస్లింలకు మీరు దొబ్బి పెడుతున్న నిధులన్నీ మా దళితులకు పేరు మీద బడ్జెట్లో తీసి తప్పుదారి పట్టిస్తున్న నిధులన్నీ దళితుల కంటే కూడా మీకు ముస్లిం మైనార్టీల మీదనే ఒక ప్రేమ ఉంది. మళ్ళీ మేము రాజకీయంగా ఎవడ అవసరం కావాలి? మీకు ఇంకొక మాట చెప్తున్నా అన్న, మీకు ఇంకా రక్తం మరుగుతుంది. నిన్న నేషనల్ జీ న్యూస్లో 125 crores have been transferred to the Muslim accounts. 100 in Maharashtra. 125 crores. అయితే అందులో కొన్ని ఫేక్ ఐడీలు, ఫేక్ కార్డులు, ఫేక్ ముచ్చట్లు చేసి హిందువుల పేర్ల మీద ఇంకా నేను మొత్తం ఇనలేదు, జస్ట్ క్రక్స్ ఇన్నా. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా. ఎందుకంటే కరెక్ట్ తెలియకపోతే నేను మాట్లాడాను. బట్ ఏ కంప్లీట్ మిషాప్ ఆఫ్ 125 crores ట్యాక్స్ కడుతున్న హిందువులకు చెప్తున్నా. నువ్వు కడుతున్నావు ట్యాక్స్, ఎంజాయ్ చేస్తున్నాడు ఎవడు? హిందువులు కానీ కోన సెక్యులర్ అనాలి ఫస్ట్. హిందువులను కోన సెక్యులర్ అనాలి ఫస్ట్. ఈ సెక్యులర్ మనం అందరం కూడా ఒక వాస్తవం మాట్లాడాలనుకుంటే ఈ ముస్లిం మీద క్రైస్తవుల కంటే కూడా సెక్యులర్ మీద పడాలి ఫస్ట్. మన సెక్యులర్ తంతే ఇల్లు చక్కగా అయితే, ఎందుకంటే మనం అంతా వన్ సైడ్ అయినాం అనుకో అన్న, ఎవడేం చేయగలుగుతాడు? జనవరి తర్వాత నరసింహన్న ఇంకా కరెక్ట్గా చెప్తే ఆ పరమేశ్వరుడు శివరాత్రి వచ్చే లోపల మీరు రాసి పెట్టుకోరు, 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ఈ వర్గం, ఇంకోటి ఆ వర్గం. జరగాల్సిందే. మేము ఎన్ని రోజులు నష్టపోతాం? భారత్ కా సాత్ ఉస్కా హీ విశ్వాస్. जो भारत का विकास नहीं चाहता है उसका विश्वास हमें नहीं चाहिए. गाय वाला जिलेबी वाला, बस गाय वाला वर्सेस जिलेबी वाला పెద్దగా చలో మన అన్న స్టేట్మెంట్ ఇచ్చింది. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వైండ్ అప్ చేయనికే
జనగణ అనేది మనకి ఇంపార్టెంట్ కానీ కులగణ కాదు. మతతత్వం అనేది ఇంపార్టెంట్ కాదు, మానవత్వం అనేది ఇంపార్టెంట్ అని మీరే అంటారు కదా. నువ్వు మతతత్వం షరియా కావాలంటే నేను హిందుత్వం కావాలంట. ఇది క్లియర్. నువ్వు నా రాముడికి ఎంత ఇజ్జత్ ఇస్తావో నేను నీ దేవుడికి అంతే ఇజ్జత్ ఇస్తా, అంతే సింపుల్. సెక్యులరిజం నాకు రాదు, డొంగొట్టు. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మళ్ళీ ఇన్ని ప్రాబ్లంలు పెట్టుకొని ఆబ్వియస్గా శ్రవణన్న పిల్లు వేయాలని చెప్పి నేను కొడుతున్నా. అవసరమైతే మేము కూడా మద్దతు తెలుపుతామన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా జరుగుతాం. వీ విల్ సైంటిఫికలీ లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్. అండ్ ఇదంతా రిపోర్ట్ చేసి కోర్టులకు ఇచ్చి నువ్వు నానబెట్టి దాన్ని సంపుడు కంటే ఇది చెయ్యకపోతే బెటర్. ప్రజాధనాన్ని వృధా చెయ్యకూడదని చెప్తున్నా. థ్యాంక్ యూ శ్రవణన్న. నరసింహన్న ధన్యవాదాలు. సో ఇవాళ చిట్టాలు ఇట్లా ఉన్నాయి. సో ఈ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలు మామూలుగా లేవు. ఇవి న్యూస్ పేపర్లలో ఏమైనా కవర్ అవుతున్నాయా, ఏమైనా చేస్తున్నారా? ఇవేం కవర్ అవుతలేవు. సో ఇది స్టోరీ, ఇగో ఇది కథ.